హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్ సినిమా అంతరంగం ఎపిసోడ్తో ముందుకు వచ్చాను. అండ్ ఈ ఎపిసోడ్లో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ అంటే అవార్డుల మీద అవార్డులు సాధించి పెట్టిన ఫిలిం ప్రొడక్షన్ సంస్థ అండ్ ఆ సంస్థ ప్రతినిధి రాజీవ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. గమ్యం దగ్గర నుంచి వేదం దగ్గర నుంచి ఇక్కడ మనం చూసుకుంటే కృష్ణమందిర జగద్గురు, కంచె, గౌతమ్ పుత్ర శాతకర్ణి ఇలాంటి చిత్రాలు అందించిన ప్రొడ్యూసర్ వారు. ఆయనతో మాట్లాడదాం సార్. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు టైం ఇచ్చినందుకు. అండ్ Thank you so much, Andy. Thanks for the opportunity. Glad to be on the show with you. Thank you so much. సో ఫస్ట్ ఫ్రేమ్ యాక్చువల్గా గమ్యంతో స్టార్ట్ అయింది గమనం, బట్ అంతకన్నా ముందు దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ బట్ ఇండియా డివైడ్ అని చెప్పేసి అది ఉండింది కదా. హౌ మచ్ వర్ యూ ఇన్వాల్వ్డ్ అండ్ దాని గురించి ఏంటిది యాక్చువల్లీ? But India Divide kuda, that was our first project. Basically, the days when Chris wanted to pursue his film career and he wanted to make a show reel for himself. That was the time he came up with this idea, But India Divided. And అది అంటే మేము షార్ట్ ఫిల్మ్ చేసాము, బట్ ద ఐడియా వాస్ టు యాక్చువల్లీ మేక్ ఇట్ యాజ్ అ ఫుల్ ఫ్లెజ్డ్ ఫీచర్ ఫిల్మ్, పాన్ ఇండియా ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో ఈవెన్ దో my ability was to only take it to an extent of making a short film, some of the prominent producers around that time actually took Chris to Mumbai, made him meet some prominent heroes to make it as a proper Bollywood film. For some reason it didn't materialize at that time, but that's a project that's even relevant for today's time, and maybe if Chris is still excited, we'll do it at some point of time. సో అది ఆ ప్రాజెక్ట్ అనేది ఆగిందా లేకపోతే ఆపారా, బయటకు ఎందుకు రానివ్వరు దాన్ని? As a full-fledged feature film antaru. So even though the script was very exciting, Chris ఇంకా అప్పటికి debut అవ్వలేదు as a full-fledged director. So even though కొంతమంది క్రిస్ని నమ్మి బాంబే తీసుకెళ్ళి పెద్ద హీరోస్ని కల్పించినా కూడా, మేబీ the reason it didn't materialize was because probably at that time those actors were not very confident, and it's a pretty big script. So that's why I said maybe now it's more relevant. Maybe now if Chris goes to anybody with the same script, they might just grab it. అంటే ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయంటారు అసలు? Oh yeah. అండ్ దెన్ గమ్యం ఎలా స్టార్ట్ అయింది గమ్యం? ఎందుకంటే గమ్యం అనే ఫిలింలో లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే విల్ డీకోడ్ గమ్యం యాజ్ వి టాక్, బట్ అది ఎట్లా స్టార్ట్ అయింది అండ్ స్క్రిప్ట్ అనేది ఎట్లా వచ్చింది, హౌ డిడ్ దట్ హ్యాపెన్, ఎట్లా వర్క్ చేశారు, ఎట్లా మొదలు పెట్టారు దాన్ని? గమ్యంకి ముందు యాక్చువల్గా క్రిస్ వాజ్ a little nomadic and he was traveling in trying to find opportunities. He was in Mumbai for some time. He was traveling to Pune and all. So probably it was the travel that he was going through which kind of inspired him to write Gamyam. And honestly, when Gamyam was happening, naaku script pedaga tele. It was just confidence on Chris that made us support him and do the film. Otherwise, cinema almost అయిపోయినంత వరకు కూడా నాకు స్క్రిప్ట్ ఫుల్ ఫ్లెజ్డ్గా తెలియదు. It was just that Chris's passion, ambition and what he wanted to do, which just drove us to do it. That's all. అంటే స్క్రిప్ట్ తెలియకుండా అంటే అంత ట్రస్ట్ ఉండిందా క్రిష్ మీద? వాజ్ ఇట్ ట్రస్ట్ అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా ఐ డోంట్ ఆస్క్ హిమ్ ఫర్ ద స్క్రిప్ట్. వీ హవ్ డన్ సో మెనీ ఫిల్మ్స్ టుగెదర్. ఐ నెవర్ ఆస్క్ హిమ్ టు టెల్ మీ ద ఫుల్ స్క్రిప్ట్ based on, and I would like to know the script only to estimate the budget, because I'm more of an operational and finance person. Right. So I asked him to tell me the script because I would want to analyze what to be prepared for in terms of finances. But script-wise, I really don't bother much because he is extremely good at it, and I know he can do a good job. ఈ కమర్షియల్ జడ్జ్మెంట్ అనేది ఎలా ఉండేదండి మీకు అట్ ద టైమ్ ఆఫ్ గమ్యం? యాజ్ అ ప్రొడ్యూసర్ వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఒక జడ్జ్మెంట్ ఉంటుంది కదా, ఇంత అవ్వాలి, అంత రావాలి, ఇలా చేస్తే బెటర్గా ఉంటుంది, అలా ఉంటుంది, ఈ మూడ్ ఇలా ఉంది, ఈ బేస్ ఇలా ఉంది, ఇవన్నీ ఆల్ దోస్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఎలా ఉండేవి? కమర్షియల్ జడ్జ్మెంట్ అంటే ఆ రోజు ఆ జడ్జ్మెంట్ లేదు, ఈ రోజు ఆ జడ్జ్మెంట్ లేదండి. వీఆర్ జస్ట్ గోయింగ్ బై ద గట్ ఫీల్. We believe in Chris's creative ability, and we are reasonably disciplined in the way we execute the projects. We don't go overboard. We try to keep things compact, and compared to many other production houses, wastage is very, very minimal in what we do. And we know nothing can go wrong in general. I mean, if the movie does well, the upside is pretty big, but we know for sure nothing can go wrong if in case of the downside. సో ఆ గట్ ఫీల్తో వెళ్ళిపోతూ ఉంటాం అంతే. అండ్ టైం, ఇన్ఫ్యాక్ట్ మీరు తీసుకునే టైం ఫర్ ఈచ్ ఫిల్మ్ ఇస్ వెరీ వెరీ షార్ట్ కంపేర్డ్. అంటే ఆ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ మనం చూసిన దానికి అండ్ కైండ్ ఆఫ్ వర్క్ డేస్ పెట్టిన దానికి చూసుకుంటే దట్ ఈస్ అన్బిలీవబుల్. అది ఎట్లా, హౌ డూ యూ పుల్ ఆఫ్? ఇందాక చెప్పినట్టుగా సేమ్ థింగ్ అండి. బేసికలీ ద వే వీ ప్లాన్ అవర్ ప్రాజెక్ట్, సిన్స్ వీ డోంట్ రియలీ ప్లాన్ ఫర్ అ ప్రాపర్ కమర్షియల్ paperwork.
we go by what is required for the creatives, and like I said, we don't go overboard. So we try to keep things as compact as possible, not compromising on the quality. Right. And Chris, by and large, since Gamyam తర్వాత నుంచి, more or less, most of the technicians who've been working with them for quite some time have been with us. DOP కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, ఎడిటర్ కానివ్వండి, most of the key technicians have been with us for a very long time. So అందరిలో ఆ సింక్ ఉంది. So Chris understands all of them, I understand all of them, the technicians understand what Chris wants. So we're not trying to reinvent anything for every film, it's already there. Right. సో ఆ రకంగా ద వర్క్ డేస్ ఆల్సో గెట్ రిడ్యూస్ అండ్ దానివల్ల మీకు సో ఒకటి Chris and his team, and two, fortunately, every artist that we work with, they have also been very supportive. Be it Krishnamanda Yedugulo Rana Gavachu, he was being a producer son again and knowing the difficulties of production, the kind of support he gave to the project was just unbelievable. And then Varun Gavachu, Balkrishna Gar Gavachu, putting aside the team we have, I think it's even the artists who have supported largely for achieving what we've achieved. రైట్. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ కంచె. కంచె అనే ఫిలిం చూసుకుంటే అసలు వేరే లెవెల్. ఎందుకంటే 2 parts ఆఫ్ ది వరల్డ్ ఇన్ టైమ్ 1936లో చూస్తున్నాడు, అలాగే 2014-15లో ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అండ్ దాన్ని అక్కడ రిలేట్ చేయడం, ఇక్కడ రిలేట్ చేయడం, తీసుకొని రావడం, అండ్ ఒక వరల్డ్ వార్ 2 అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని రావడం, అండ్ సెకండ్ ఫిల్మ్ హీరోకి అండ్ దెన్ లార్జ్ స్కేల్లో ఫిల్మ్ ఉండడం, అదొక రైటింగ్ పరంగా చూసుకుంటే కనుక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిల్మ్స్ దట్ హస్ కమ్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ అండ్ అవార్డ్స్ కూడా వచ్చాయి. టాక్ అవర్స్ త్రూ అబౌట్ కంచె. Kancha is very dear to our heart, and it's a national award winning film, and it's a great film. And Kancha start చేసినప్పుడు we just got into it with a very open mind, creating pre-independence backdrop, both ఇక్కడ ఇండియాలో విలేజ్ బ్యాక్డ్రాప్ కావచ్చు అండ్ వరల్డ్ వార్ 2 బ్యాక్డ్రాప్ ఇన్ యూరోప్ కావచ్చు. ఎలా చేస్తాము ఏంటనేది nobody had a clue of how it would actually pan out. After the script was locked and after the project was announced, we started getting into research. And initially we were prepared to go any length to make things happen. And particularly World War II episodes were actually planned in Europe, which was very, very expensive. And to get the tankers and so many army people and all that, and to compose the sequences, it was quite expensive and a tedious task. But luckily, while we were doing the research, even though parts of Europe were the first priority, randomly we came across this idea. Somebody told us, why don't you explore Georgia? And then immediately we spoke to a couple of line producers over there, not knowing what is available over there or what can be achieved. We just decided to go there. Random, the moment the thought came, probably within 3 or 4 days we landed in Georgia. Started exploring, and we figured that there were some projects happening over there which were related to World War II, but a war that happens between Russia and Germans. So we figured that a lot of things that we required were already available over there, in terms of set work or in terms of costumes, in terms of props. So we spoke to the producers over there and got permissions, and we could actually reuse all that they had created for a certain price, which was much less than what I would have spent in Europe. Yeah, right. So basically things just fell in place. It was just the intent that we had, that we wanted to do a great project, and things kept falling in place. Right. And finally it turned out to be a great project. That's it. So what we achieved in terms of the number of days or the budget and all is quite phenomenal, and I think it's the entire credit goes to Chris, the way he pulled it, and it's just that we were lucky to get everything like we wanted in the right time, in the right place, that's all. జార్జియా అనే ఐడియా మొత్తం మార్చేసింది కదా ఈ ఈక్వేషన్ మొత్తాన్ని. Georgia turned everything around, and not only for Kancha, even for Satakarni. శాతకర్ణి కూడా మీరు జార్జియా. Satakarni kuda, we did our first schedule in Morocco, which was very, very expensive. And then second schedule we went to Georgia, and luckily because Kancha being a very big production that we handled in Georgia, and Satakarni also being a very big film, the cinematography minister over there, they came to the location, they saw what we were doing, and ours was the first film which got a 20% rebate.
So we set a precedent to many other Indian projects. రైట్ సో అగైన్ మనం కంచే జార్జియన్ మనం మాట్లాడుకుంటున్న టైంలో ఆ ఫిలిం రిలీజ్ కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ అంటే ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ కాలేదు బికాస్ ఆఫ్ వన్ ఫిలిం దట్ హస్ బీన్ పోస్ట్పోన్డ్. ఈ ఫిల్మ్ని మీరు ముందుకు తీసుకొచ్చిన సందర్భం కూడా అట్లాంటిది ఏదో జరిగింది కదా కంచి క్యాట్. కంచె అంటున్నారా? యా. సో రిలీజ్ వాజ్ వెరీ క్విక్ అండ్ ఒక రకంగా చెప్పాలి Release was quick అంటే we were actually ready with the copy much before we planned for the release. We were only waiting for a right date to release. And ideally we wanted to release on Dasara. రైట్. But then appudu Akhil's debut movie was ready for release and Ram Charan gar cinema okati ade week lo release ready ga undi. రైట్. So two films from the Mega family back to back enduku plus Akhil movie ostundani we actually wanted to get a later date. But Akhil's movie postponed avadam valla we actually preponed our release. రైట్. So we got a very good release date. We released for Dasara. దట్ యూ రిలీజ్ ఫర్ దసరా అండ్ ఆ ఫిల్మ్లో ఆ రైటింగ్ చూసుకుంటే ఎస్పెషల్లీ ఈచ్ డైలాగ్ కులం అంటే ఏంటి అని చెప్పే డైలాగ్ కానివ్వండి అండ్ ద వే ఇట్ వాస్ షార్ట్ చాలా రిచ్గా కనిపిస్తుంది. ఇట్స్ టచింగ్ ఎవ్రీబడీస్ హార్ట్స్ అనమాట. సో ఆ ఫిల్మ్ రిలీజ్ అండ్ ఆ రిలీజ్ తర్వాత దానికి వచ్చిన రిసెప్షన్ గురించి యాజ్ మేకర్ వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ ఆ టైంలో? నాట్ ఓన్లీ కంచె అండి, బీట్ గమ్యం కావచ్చు, కృష్ణవందేద్గురం కావచ్చు, కంచె, గౌతమ్ బుద్ధ్ సాతకర్ణి, ఆల్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ ద వే క్రిస్ రైట్స్ ఇస్ జస్ట్ బ్రిలియంట్. I mean, putting aside commercials and all those things, what I enjoy and what I live with is the pride of having involved in these kind of projects. And I get attached and relate to a lot of dialogues that Chris writes, which kind of tells you about life. రైట్. So it's just that love for what he writes that drives you to do, whatever it is. అండ్ ఆ తర్వాత నేషనల్ అవార్డ్ ఫర్ దట్ ఫిల్మ్ అండ్ అప్పుడు మీరు పోటీ పడడానికి చాలా ఫిల్మ్స్ ఉన్నాయి యాక్చువల్లీ తెలుగు ఫిల్మ్స్లో. బాహుబలి ఆల్సో రిలీజ్ ఇన్ ద సేమ్ ఇయర్ అండ్ అంత ఉన్నప్పుడు గెటింగ్ అవార్డ్ ఫర్ దాట్ అండ్ ఆ తర్వాత దానికి వచ్చిన రిసెప్షన్ అండ్ అక్షయ్ కుమార్ లాంటి బిగ్ స్టార్ వచ్చేసి వాచింగ్ ఫర్ ద మూవీ అండ్ చూడమని చెప్పడం. సో దట్ వాస్ సంథింగ్ బ్రిలియంట్. అంటే అవార్డ్ అండ్ రివార్డ్ రెండు వచ్చాయని చెప్పుకోవచ్చు కంచికి, ఆర్ వాజ్ ఇట్ మోర్ టువర్డ్స్ ది అవార్డ్ అంటారా? అవార్డ్ అండ్ రివార్డ్ రెండు కూడా వచ్చాయండి. It compensated us in both ways. But more than the reward, the award was more overwhelming for us. See, rewards ostane untai potane untai, but how many of them can get a national award? So, I mean, if I were to choose between an award and a reward, I would opt for an award. సో ప్రొడ్యూసర్ చెప్తున్నారు మీరే మాట. Yeah. Maybe I'm a bad producer, but అంటే వాట్ ఈస్ యువర్ అవుట్లుక్ అని చెప్పేసి జనరల్గా ప్రొడ్యూసర్ అనగానే ఒక బ్యాలెన్స్ లేకపోతే రివార్డ్ వైపు. and it's a matter of what you want in your life. And there are producers who just want to make money. Yeah. There are producers who, I mean, there are many passionate producers who only make films for the love of good content and awards. I don't say I don't like money. I want to make films for money. But what excites me more is an appreciation than money. Right. And then Satakarni, that is a prestigious project and a 100th film of a huge star and చరిత్రలో ఎక్కడ కూడా అంత బాగా కనిపించని ఒక పర్సన్ గురించి, ఒక కింగ్ గురించి రాయడం అనేది, చూపించడం అనేది అండ్ ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కాదనే ఒక బ్యాక్లాష్ ఆర్ కైండ్ ఆఫ్ క్రిటిక్ అనేది ఉంటుందని తెలిసి కూడా యూ వెంట్ అహెడ్ విత్ ద ఫిల్మ్. సో శాతకర్ణి ప్రీ ప్రొడక్షన్ అంటే ఏం జరిగింది? సో వాట్ వాస్ ద డిస్కషన్ అబౌట్? శాతకర్ణి కూడా ఇట్ వాజ్ అ ప్రెటీ క్విక్ ప్రాజెక్ట్ అండి. క్రిష్ వెళ్ళి బాలయ్య గారికి స్క్రిప్ట్ చెప్పి ఓకే చేసిన తర్వాత బై ద టైమ్ వీ వెంట్ టు షూట్ ఇట్ వాజ్ బేర్లీ 3 months I think. The time between బాలకృష్ణ గారు స్క్రిప్ట్ ఓకే చేసిన టైం నుంచి మేము షూట్కి వెళ్ళే టైం, ద ఇన్ బిట్వీన్ టైమ్ వాజ్ హార్డ్లీ అబౌట్ 3 months. అండ్ in spite of having a very limited pre-production time, I think it was having a good team and everything falling in place. More than anything, the clarity Chris has in his mind on what he wants to make, how he wants to make, that gives you the confidence to just keep going. Satakarni first schedule, I was supposed to start the shoot in Hyderabad, a war sequence. Just 2 weeks before the shoot, Krish వచ్చి లేదు, let's move everything to Morocco and let's start shoot in Morocco. The same first schedule that was planned in Hyderabad, let's do it in Morocco. And all of us were shocked, like, in such a brief time span, how do we get visas and how do we move everything from here? A lot of stuff was already made here. Everything had to be cargoed. But still, the confidence he had and the vision he had, we just followed it, and exactly after 2 weeks, we started shooting in Morocco. In fact, ఇందాక మీరు అడిగారు నేషనల్ అవార్డ్ గురించి.
I couldn't take the national award personally in Delhi because that week I was in Morocco planning for the pre-production of Satkarni. So Chris stayed back here, took the award and joined us later, and because one of us had to be here. But I opted to go to Morocco because we were doing a lot of set work and a lot of work was happening over there and I couldn't stay away from it. రైట్ అండ్ ఆ తర్వాత దట్ ఫిల్మ్ ఆ ఫిల్మ్ కూడా కాంపిటీషన్ రిలీజ్ అవడానికి, ఎందుకంటే ఇట్ వాస్ చిరంజీవి గారి కంబ్యాక్ ఫిల్మ్తో పాటు సంక్రాంతి టైంలో రిలీజ్ చేస్తున్నాం. సో యాజ్ అ ప్రొడ్యూసర్ ఈ రిలీజ్ గురించి మీరు ఎంతవరకు యూ పుట్ ఇన్ ఎఫర్ట్ అండ్ సీ అండ్ ఎట్లా ఆ అనాలిసిస్ ఎలా ఉంటుంది ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? Release competition అయితే ఉన్నది కానీ I think it was a very healthy competition and a very positive atmosphere around that time, unlike many other films. బట్ స్క్రీన్స్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అవన్నీ కూడా చూసుకునే ఓకే Number of screens was also, I think we got a good number of screens. Overall, I didn't really feel any competition or any injustice happening anywhere. రైట్ Because Chiranjeevi Gardi 150th film, Balai Gardi 100th film, both films had great craze in the market. Both sides fans were very excited. It was a positive environment altogether. I didn't see any competition or anything. I think both films had great release and both films did extremely well. I mean, we made a good chunk of money in Satkarni. And I mean, forever I'll be very, very thankful to Balai Garu for giving that opportunity. And also the way he stood by us all throughout the project. It was just phenomenal. I've never so far worked with anybody like Balai Garu. అంటే ఈ ఫిల్మ్ గురించి పర్టికులర్గా మనం అడగాల్సింది ఏంటంటే, జనరలీ ఇఫ్ యూఆర్ మేకింగ్ అ ఫిల్మ్ ఆన్ హిస్టరీ అండ్ కింగ్స్ వాటి మీద చేస్తున్నప్పుడు ఒక డాక్యుమెంటెడ్ వర్క్ అనేది ఉంటుంది అండ్ దెర్ ఇస్ అ గైడ్, ఆ స్టోరీ ఎలా ఉండాలి, వర్క్ ఎలా ఉండాలి. బట్ ఇక్కడ ఐ థింక్ మ్యాగజైన్స్ ఇండిగా అనే ఒక బుక్లో ఉన్న రైటప్ తప్ప ఐ డోంట్ థింక్ ఏదన్నా ఉండింది అని చెప్పేసి. ఎవ్రీథింగ్ వాజ్ యాక్చువల్లీ క్రియేటెడా లేకపోతే ఎలా ఉండింది ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్? అది ఎట్లా అంటే Not really created, and very, I think very minimal was fictionalized. Most of it was through research and all. Chris is an avid reader and he's got a huge library. He reads a lot. And Satkarni, it's not just that అప్పటికప్పుడు ఏదో రాసి చేసింది కాదు. ఎప్పుడెప్పుడో చదివిన బుక్స్లో కూడా క్రిస్ నోట్స్ రాసుకుంటూ ఉంటాడు. He keeps revisiting them. So a lot of it is actual real story. ఓకే. And it was based on a lot of research. And what we created also in terms of propping కావచ్చు, costumes కావచ్చు, a lot of referencing was done from that time. ఓకే ఓకే. సో అది ఒక ప్రాపర్ Yeah. దాని గురించి వెళ్ళలోనే చూస్తాం. Yeah. అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక అబౌట్ నెంబర్ ఆఫ్ డేస్ అగైన్ సాతకర్ణి వాస్ ఐ థింక్ ఇట్ టుక్ యూ అరౌండ్ 78 డేస్ వర్కింగ్ డేస్ అంతే రఫ్లీ. బట్ పుల్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అనేది అసలు అది అసలు వేరే లెవెల్. మొరాకో, జార్జియా అండ్ దెన్ రిలీజింగ్ ఇట్ ఆన్ టైమ్. Satkarni we finished in about 78 days only. Again, I would attribute 50% of the credit to Krish and his team and the remaining 50% to Balakrishna Garu. But for his support, I don't think we would have been able to pull it. Any particular day, this is the time until he would be there on time, even probably much before us, much before we reach the location. And he would never ever complain on the location. It doesn't matter ఎంత time పట్టినా, ఎన్ని takes పట్టినా కూడా, he would finish and then go. There were instances where he was injured. 2-3 సార్లు ఫైట్స్లో ఆయన దెబ్బలు తగిలిన తర్వాత కూడా he would come and say, మీకు వచ్చిందా ఈ టేక్, మళ్ళీ తీసుకుంటారా? Only after we say yes, it's okay, he would go and rest. So the kind of effort Krish and Balai Garu put in, the credit goes to them for achieving such a humongous project in 78 days. అండ్ అలాగే కాంటెంట్ పరంగా ఎంతవరకు మీ డిస్కషన్స్ ఉంటాయి యాజ్ అ ప్రొడ్యూసర్? హౌ మచ్ ఆఫ్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ దేర్ ఒకవేళ టు లాక్ స్క్రిప్ట్ కానీ లేకపోతే ఆ విషయంలో? See, content పరంగా generally I leave the decision to Krish. And Krish ఎప్పుడైనా నరేట్ చేస్తున్నప్పుడు కూడా my focus will never be on content because I'm confident he'll write a good script. So usually when he's narrating, in my mind, it's generally the numbers and ఓకే, మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. it's just the numbers that are running in my mind. క్రిస్ అని చెప్తున్నప్పుడు ఓకే దీనికి ఇది అడుగుతాడు, దీనికి ఇది అడుగుతాడు, దీనికి ఎంత టైం పడుతుంది, ఇది రన్ అవుతుంటుంది తప్ప ఆ 1-2 hours నరేషన్ అయిపోయిన తర్వాత నాకు స్క్రిప్ట్ మీద పెద్ద క్లారిటీ ఉండదు ఏం చెప్పాడు అనేది. రైట్. బట్ బై దెన్ ఐ వుడ్ హ్యావ్ అ క్లారిటీ ఆన్ ద రిక్వైర్మెంట్స్ అండ్ వాట్ హీ వుడ్ ఆస్క్ ఫర్ అండ్ వాట్ ఐ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్. అండ్ ఐ డోంట్ గివ్ ఇట్ మచ్ ఆఫ్ ఎ థాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటివ్స్. మరీ ఏదైనా డీప్గా ఉంటే తప్ప 99% we believe and trust in Chris's abilities and we just go with it. రైట్. అండ్
ఇది ఈ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లో ఎలా ఉంటుంది? హౌ ఇస్ దట్ వర్క్? ఎందుకంటే ఫస్ట్ మీరు తీసిన ఫస్ట్ ఫిల్మ్స్కి అండ్ ఇప్పుడు వచ్చే ఫిల్మ్స్కి శాతకర్ణికి ఫర్ ఎగ్జాంపుల్, హౌ వాజ్ యువర్ నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆ నెగోషియేషన్స్ అన్నీ ఎలా ఉండేవి? సో ఒకటండి, మేము చేసిన సినిమాలన్నీ కూడా మనం ఈ కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినప్పుడు వాట్ వాజ్ ద కమర్షియల్ యాంగిల్ టు ఇట్ అని అడిగారు మీరు. సో వెన్ ఎవర్ వి స్టార్ట్ ద ప్రాజెక్ట్ దే వాజ్ నో కమర్షియల్ యాంగిల్ టు ఇట్. వీ నో దిస్ ఇస్ అ గుడ్ స్క్రిప్ట్, వీ బిలీవ్ ఇన్ ఇట్, లెట్స్ డూ ఇట్ అనే యాంగిల్లో వెళ్ళేవాళ్ళం. And by the end, once we are ready with the product, we have done a lot of experiments. There were times when we distributed on our own. There were times when we sold the film. It's been a mix and match. And I think after all these years, now I feel we have learned the trade. ఇప్పుడు దాకా మేము ఇంకా all the previous films, I think we were just learning. ఇప్పుడు కొద్ది గొప్ప ట్రేడ్ నేర్చుకున్నామని అనుకుంటున్నాను. So now is the time for us to make better, bigger films and probably monetize in a bigger way. అండ్ దెన్ అంతరిక్షం ఇస్ ఫిల్మ్, అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, స్పేస్ ఫిల్మ్, అండ్ అది కూడా లాడ్ ఆఫ్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉండేవి అండ్ చాలా యూనో ఇన్ అండ్ అవుట్ ఇఫ్ అండ్ బర్డ్స్ అనేవి చాలా కనిపిస్తూ వచ్చాయి. సో అంతరిక్షం గురించి వెన్ యూ హర్డ్ ద స్టోరీ ఫ్రమ్ సంకల్ప్, అది ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్దాం అనిపించింది? So again, Antariksham, when Sankalp told me the story, I was excited, but I was not too excited as a producer because I didn't know the commercial viability. Only after Varun started backing it, I felt a stronger urge to do it. And compared to all my other films, Antariksham is something that I'm personally proud of because all my other films, I have to give credit to Krish for the kind of budgets he has made the films in, or the number of days and all that. But Antariksham, I personally would take the credit for it. The kind of visual you see, and again the number of days we finished the project in and the kind of budget we finished it in, I can challenge no other producer can do the same. So Antariksham is, for me, it's personally very dear to me because as a producer I feel very fulfilling for what we achieved on screen. అండ్ అగైన్ ఆ ఫిల్మ్లో కృష్ణ ఇన్వాల్వ్మెంట్ కూడా అసలు Krish was partly creatively involved and of course we produced it together. Right. But the kind of film it is and the way we planned it and we did it, and of course, I mean, the way Sankalp also stood by the project, it's only because of all this it is, I mean, I was able to achieve what I wanted to achieve. But overall, the scale of film it is and the way we did it and the budget or given the number of days, I'm personally quite proud of it. అండ్ ఎవ్రీ ఫిల్మ్ దట్ కేమ్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ ఒక దెర్ ఇస్ అ డీప్ రూటెడ్ ఇండియన్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఫిల్మ్లో. అండ్ డైలాగ్స్ అన్నింటిలో కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్, అంటే లైఫ్లో ఉన్న వెయిట్ అంతా కూడా డైలాగ్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో దట్ బికేమ్ అ బ్రాండ్, దట్ బికేమ్ అ రెప్యుటేషన్ స్టేట్మెంట్ అయిపోయింది. ఫస్ట్ ఫిల్మ్ నుంచి వచ్చే ఫిల్మ్స్, క్రిష్ ఫిల్మ్స్ అన్న ఇలాంటివి ఉన్నాయంటే దెర్ ఇస్ సంథింగ్ ఇండిక్, దెర్ ఇస్ సంథింగ్ డీప్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది. హౌ డూ యూ టేక్ ఇట్, ఆ రెప్యుటేషన్? That's a scary part, and I mean, so basically, Gamyam Aintho, the kind of reputation we got, we wanted to do something better than Gamyam. Kanche ayin tarvata, after National Award and all that, we wanted to do something better than Kanche. Satkarni అయిపోయిన తర్వాత, I remember telling Chris, Satkarni release అయిపోయిన తర్వాత, I was asking Chris, next ఏం చేస్తాం ఇంకా? You know, if you want to do a better script and a bigger script than Satkarni, what can we do? I can't think of anything. So that's a constant struggle we are in. Next project ఇంకేం చేయాలి, ఇంకా గొప్పగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా బెటర్ స్క్రిప్ట్ చేయాలి అన్న ఇది. That's why I said money is important, but for us maybe awards are more important and the appreciation is more important. We want to do better films. Right. Yet make money, but I think the priority is trying to make better content, better films. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం కాకుండా క్రిష్ డైరెక్ట్ చేసే ఫిల్మ్స్లో యూ టాక్, మీరు జనరల్గా మాట్లాడుతూ ఉంటారు లేదా హౌ ఈజ్ యువర్ ఇన్వాల్వ్మెంట్? Every other script that Krish has done outside of First Frames also, I'm aware of those scripts. అంటే క్రిష్ ఏంటంటే the moment he gets an idea, he gets excited, he has to bounce it to somebody. So middle of the night also he would call and he would start narrating. He would not bother about whether I'm listening on the other side or not. He would just finish his narration. So that's how, I mean, repeatedly చెప్పడం వల్ల it keeps getting refined in your mind. The script keeps getting better and better and better. So he keeps bouncing his ideas, and whenever possible, he keeps narrating everything.
So not only our project, but outside projects also fairly I have an idea of what they are. అక్కడ మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది ఆర్ ఇస్ జస్ట్ లిజనింగ్ వరకేనా లేకపోతే ఏమన్నా Listening work and execution lo sometimes if any help is needed, if that particular producer needs some help in finalizing things, maybe once in a while, but usually I prefer not to get into other production. అంటే డిడ్ ఎవర్ థింగ్స్ అంటే మణికర్ణిక కానివ్వండి లేకపోతే ఎన్టీఆర్ ఆర్ నౌ హరిహర వీరమల్లు ఇట్లాంటి వాటిలో ఫస్ట్ ఫ్రేమ్ కూడా ఉండుంటే బాగుంటుంది సమ్ కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అని ఎట్లా అనిపించింది మీకు I mean, they're all great projects and I would love to be a part of them. రైట్ But I also have to figure out my bandwidth and what I can do, what I cannot do. I don't want to forcefully get into projects. రైట్ I want to take it easy, make fewer films but good films. రైట్ ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ స్లోలీ ఈ వ్యూయింగ్ ప్యాటర్న్లో దెర్ ఇస్ షిఫ్ట్ అనేది కనిపిస్తుంది నాట్ అ స్లైట్ బట్ బిగ్ పారాడైమ్ షిఫ్ట్ వెన్ యూ సీ బిగ్ స్క్రీన్ నుంచి నా ఇట్ బికేమ్ టు మొబైల్ వచ్చేసి ఓటీటీ వచ్చేసి ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ సో యాజ్ అ ప్రొడ్యూసర్ ఇది ఛాలెంజా లేకపోతే ఇట్స్ అన్ అదర్ ప్లాట్ఫామా లేకపోతే బూనా బేనా ఏంటి ఏమనుకుంటారు దీని గురించి So I don't see a shift in the platform where you're watching the content. Theatrical, mobile phone మీద iPad మీద అనేది నా contention కాదు. But definitely the appetite, the consumption power of the audience has increased. Their access to content has increased and their taste has changed a lot. What would have sold 5 years back or 3 years back, it doesn't sell today because the audience are exposed to so much international content. Unless we come up with something really, really challenging today, it won't work. So be it for theatrical or be it on a mobile phone, it's the content that speaks. So audience are willing to watch films even in theaters today. I mean, in India, the only source of entertainment we have is cinema. So unless you have, I mean, if you have great content, people are willing to come to theaters and watch. They don't want to watch it on a mobile phone. దానికి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి కదా లాంగ్ స్క్రిప్ట్ ఏదైనా వచ్చిందంటే ఎపిసోడ్స్గా దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళడం అండ్ there are certain other ways of packaging and showing the content. So definitely OTT platforms and mobile viewing has brought in a great opportunity to many people, many technicians, many artists. It's kind of broadened up opportunities for creative people. But I don't think it's a real competition to cinema. It's just an opportunity for everybody to make more content, different kind of content, experiment with content. But because of that, filmmaking is going to become challenging. Right. Which is actually good. It's going to create a healthy atmosphere and we are all forced to think in a better way and execute more challenging projects. అంటే ఎట్లా సార్ అంటే ఇప్పుడు హౌ డూ లుక్ ఎట్ దిస్ ఇది ఇలా ఉంది కాబట్టి సినిమాని బెటర్ చేసుకుందాం అనే ఆలోచన ఒకటి ఇది ఇలా ఉంది కాబట్టి ఇది చేద్దాం సినిమా కూడా చేద్దాం అనే ఆలోచన ఇంకోటి సరే ఈ సినిమా కాదు కదా ఇది చేద్దాం అనే ఆలోచన ఒకటి ఈ త్రీ థింగ్స్ ఉన్నాయి కదా మీరు ఎట్లా చూస్తారు దీన్ని So usually mark ఏంటంటే when we come across a script, if the script is exciting, first thing we don't bother whether the script, we don't bother to look for a script for స్క్రీన్ a big screen or a small screen. Script is important. Once we like something, then we decide if it can go to a big screen or is it meant for a small screen. Depending on that, we work. As a producer, for me, it doesn't really matter. I mean, either way, I'm okay to produce content. రైట్ సో స్క్రిప్ట్ ఇంపార్టెంట్ దాని తగ్గట్టు ప్యాకేజింగ్ తర్వాత చేసుకోవచ్చు ఫర్ యూ స్క్రిప్ట్ ఇస్ The core thing. రైట్ అండ్ దెన్ ఎట్లా స్క్రిప్ట్ తర్వాత ఆర్టిస్టా లేకపోతే వాట్ యూ లుక్ ఎట్ ఇట్ కాస్టింగ్ గురించి ఆలోచిస్తారా లేకపోతే యాజ్ అ ప్రొడ్యూసర్ ఎట్లా సీన్ గురించి ఆలోచిస్తారా టేక్స్ గురించి ఆలోచిస్తారా మార్కెట్ గురించి ఆలోచిస్తారా వన్స్ స్క్రిప్ట్ ఇస్ లాక్డ్ The script lock అయిన తర్వాత it's a combination of everything and we parallelly try to lock the team of technicians, HODs and then the artists and then we get into entire pre-production. So I mean we are quite systematic in what we do. So we have a step-by-step procedure. Unless we finish the first step, we don't go to the second step. So that's how by the time we go to shoot, we're quite organized in what we're doing. Right. And we minimize a lot of wastage also. సో బౌండ్ స్క్రిప్ట్ లేని ముందు కదదు Usually we don't do it. అది ఫిక్స్ అయిపోయి In our production house, 99% of the times without a bond script, we don't do it. Even Chris, unless he writes the entire script, he doesn't start shooting. రైట్ ఆన్ స్పాట్ ఇంప్రవైజేషన్స్ కానీ అట్లాంటి ఎడిషన్స్ కానీ ఏమన్నా అవి గేమ్ ఫర్ ఇట్ లేకపోతే సాధారణంగా వద్దు అనుకుంటారు దాని గురించి I mean, I'm not a great fan of all that, but Krish to on-spot చిన్న improvisations ఉంటాయి, but they are mostly on a dialogue level.
So, and that is pretty common. And Chris, being a writer himself, it doesn't really bother me much because he knows, I know what he is doing. బేసిక్లీ ది ఎక్విప్మెంట్కి ఎటువంటి ఇది ఉండదు ఎంటైర్ సెట్ ఇస్ లైక్ దట్ జస్ట్ డైలాగ్లో అనుకుంటూ ఉండదు Spot improvisation is తప్పు అండి because the director or the writers, they write something. They don't know how the artists are going to emote. కరెక్ట్ Imagining something, they would have written something. But అక్కడ లొకేషన్లో if the artist is not very comfortable with a particular dialogue or it's not looking good on him, there's always a possibility they do some spot improvisations, and those kind of things are quite normal, I think. రైట్ సో అది దట్ యు ఆర్ ఓకే బట్ ముందు నార్మల్గా అక్కడికి వెళ్ళి నేను అక్కడే ఏదో చేస్తా అంటే అది Usually, they want that. Good or bad, we try to lock everything up front and we stick to it. రైట్ అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా సార్ ఫస్ట్ ఫ్రేమ్ ఇస్ లుకింగ్ అట్ అంటే ఇందాక అడిగిన క్వశ్చన్ ఒక చిన్న కంటిన్యూషన్ ఐ యూ లుకింగ్ అట్ వెబ్ సిరీసెస్ అండ్ టీవీ షోస్ ఏమన్నా మళ్ళీ ఎట్లా ఫుల్ స్కేల్లో దించే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా We're open to all the platforms, and I'm not restricting myself to anything. Depending on the scripts and content, we're open to any of the platforms. We've done television for almost more than 10 years. Correct. ETV, though, we started our journey, and we've done a lot of content for ETV for a very long time. And then we've already done few shows for OTT platforms, and we've done films. So we're open to anything, and it's just that the script has to excite us, that's all. సో స్క్రిప్ట్ వచ్చిన తర్వాత జనరల్ లుక్ ఫర్ ద రైటర్ టు డైరెక్ట్ ఇట్ లేకపోతే నువ్వు చూస్తారా అది ఏమైనా చేయొచ్చా దాన్ని అని చెప్పేసి We're open, and Krish prefers working with new writers and grooming new directors. కొత్త వాళ్ళతో చేద్దామని ఎక్కువ ఇంటెన్షన్ ఉంటుంది. And the kind of market space we are in where, like I said, the audience appetite is changing. We really want to work with youngsters, newcomers who have exciting new ideas, new way of working. రైట్ So, repeated writers or repeated directors తోనే చేయాలని ఏం లేదు. మీరు నార్మల్గా ఫిల్మ్ ట్రెండ్స్ అని ఫాలో అవుతుంటారు సో లైక్ హౌ మచ్ ఇట్ హస్ కలెక్టెడ్ లేకపోతే ఇప్పుడు ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫుల్ లుక్ ఎట్ ద గ్రాఫ్ హౌ ఈచ్ ఫిల్మ్ ఇస్ ఫేరింగ్ అవన్నీ మీరు చూస్తూ ఉంటారా Generally, I keep a track of the weekly films and what's happening with which film, which heroes film has collected how much. రైట్ And generally, all market and ఎంత ఉండొచ్చు, నాన్ థియేట్రికల్ ఎంత ఉంటుంది, థియేట్రికల్ ఎంత ఉంటుంది. I think every producer keeps a tab of it because whenever you have a script and when you want to approach them, you want to have some clarity in your mind ఎంత what to talk here. ఇప్పుడు ఎలా ఉంది సార్ అంటే పోస్ట్ కోవిడ్ థియేటర్స్ రిలీజ్ అయిన తర్వాత హౌ ఇస్ ది రెస్పాన్స్ Actually, during the lockdown time, before the theaters opened, a lot of us producers, we were scared about how the market would behave after the theaters open. But fortunately, December ending nunchi release ayina films up to March, most of them have done phenomenally well. రైట్ రైట్ And that has brought in a lot of excitement, and many new productions have started. రైట్ I think for the rest of the year, there's so many films under production. I think it has really opened up in a big way Right. post lockdown. But I hope all of this settles down and all the films get a fair release and they get to monetize. ఒక బిగ్ ఛాలెంజ్ ఇప్పుడు బికాస్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ సెట్ ఫర్ రిలీజ్ డేట్స్ అనేది రావడం అని చెప్పేసి Dates is not a major issue, and because big films anyway, they have their own slots. కరెక్ట్ Small and mid-range films, they have to manage the in-between slots. I think everybody will get a fair release. అండ్ బిగ్ మార్కెట్ స్టార్స్ ఏవైతే ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయో అది బాగా సక్సెస్ ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది కదా సార్ ద బిజినెస్ విల్ గ్రో That's the positive thing, and all the big films that have released so far have done extremely well. And the big films that are planned for the next 4-5 months also, there is a lot of excitement, a lot of buzz and positivity in the market. రైట్ రైట్ So distributors and exhibitors are very confident. రైట్ So if a big film does well, the distributors will have enough money to buy a bunch of small films also. So I think we're in a very, very positive space right now, at least, as opposed to what all of us assumed, imagined would happen after రైట్ రైట్ the lockdown. రైట్ We are in a very, very positive space. మీరు వెళ్తున్నారు సార్ థియేటర్స్లో చూస్తున్నారా మూవీస్ Yeah, from the day one, వెళ్తాం. వెళ్తున్నారు ఓకే In fact, there were 1 or 2 films where my family రాకపోయినా ఒక్కనే చూసి వచ్చాను. సో అంటే కోవిడ్ ఫియర్ అనేది ఒకటి ఉంది బట్ అట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ ప్రికాషన్స్ బీయింగ్ టేకెన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా ఉంటుంది కదా ఇంకా సేఫా కాదా అని చెప్పేసి ఆ ఆలోచన మన చేతిలో లేదు కదా ఇస్ దట్ ఫియర్ దట్ ఈస్ హోల్డింగ్ ది ప్రొడ్యూసర్స్ బ్యాక్ అంటారు I don't think the producers are holding back from anything. Like I said, అసలు films అయితే left and right productionలో ఉన్నాయి. రైట్ A lot of new projects are starting. So everybody is busy. And all the producers are pretty confident that they will be able to monetize on their films. రైట్
So theatre footfalls are extremely good as of now, and I hope they continue for the rest of the year. రైట్. సో మీ దగ్గర నుంచి నెక్స్ట్ ఫ్యూ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి లైన్ అప్? We've locked on a bunch of scripts, Andy, but we're just waiting for the right time to start. Like I said, right now there are too many productions happening. So we're using this time for the pre-production. We just want to doubly make sure the scripts are right and the teams and casting is happening in the right way. And I'm not in a rush anyway. I have 2 films releasing this year. ఒకటి నూటొక జిల్లాల అందగాడు May 7th రిలీజ్ అవుతుంది. And the film that I did with Krish and Vaishnav Tej, that's also due for release in the second half of this year. రైట్. So I'm not in a rush to release another film this year. So you But want to definitely we'll start a couple of projects this year, and maybe by the end of this year, early next year, we'll have them ready for release. సో 101 జిల్లాల అందగాడు చూసుకుంటే అండ్ సాంగ్ అండ్ అలాగే ఆ ప్రమోషనల్ ఆ వీడియో ఏదైతే ఉందో ఇట్స్ క్రియేటింగ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ పాజిటివ్ వైబ్. సో ఆ ఫిల్మ్ని ఎట్లా హౌ డూ వాంట్ టు బ్రాండ్ ఇట్ ఆర్ షోకేస్ ఇట్స్ అంటే ఒక ఫ్యామిలీ ఫిల్మ్ గానా ఫిల్మ్ ఫర్ ఆల్ లాగానా లేదా ఎట్లా దాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు? It is a film for all, and it's all-out entertainer. Comical, there is emotions, there is family drama. It's a film for everybody. A young guy can relate to the characters. రైట్. రైట్. And the best part is, putting aside the script and all that, the way Avasral has acted in it. You feel like a person next door. మీ పక్కనే ఎవరో మీ పక్కన ఉన్న మనిషి మీతో ఎలా బిహేవ్ చేస్తాడో, it just worked brilliantly. I mean, you'll see the best of Avasral Srinivas in this film. Even though he's a very good actor, రైట్. ఈ సినిమాలో particularly, I think he's going to be appreciated in a big way. ఇందాక మీరు ఒక మాట అన్నారు అంటే ది ఆడియన్స్ ఆర్ ఎక్స్పోజ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ సినిమా అని చెప్పి. సో ఈ సినిమా అగైన్ మనం చూసుకుంటే హెయిర్ లాస్ మీద వచ్చిన మిగతా ఫిల్మ్స్ అవన్నీ కూడా చూసుంటారు కదా. సో దాన్ని ఎట్లా డిఫరెంట్గా ప్యాకేజింగ్ అనేది ఎట్లా ఉంటుంది అంటారు? యాక్చువల్లీ ఆనెస్ట్లీ హెయిర్ లాస్ మీద 2 సినిమాలు హిందీలో వచ్చాయి. ఈ సినిమా మేము ఆ 2 సినిమాల కన్నా ముందు స్టార్ట్ చేసాం. అండ్ అవసరాల గారు యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ హీ రోడ్ ఇట్ లాంగ్ బ్యాక్, knowing that 2 Bollywood projects were releasing on the concept of baldness and all that. He came to me and he said, sir, 2 సినిమాలు హిందీలో రిలీజ్ అవుతున్నాయి. You are one of the fastest producers in the industry. I want to do this film with you. స్క్రిప్ట్ రెడీగా ఉంది, 30 daysలో మనం ఫినిష్ చేసి హిందీ సినిమా కన్నా ముందు మనం రిలీజ్ చేయాలని చెప్పి నా దగ్గరికి వచ్చారు. బట్ స్క్రిప్ట్ అంతా విన్న తర్వాత వి థాట్ ఇట్ డజంట్ మ్యాటర్, స్క్రిప్ట్ బాగుంది, లెట్స్ టేక్ టైమ్, డూ ఇట్ ప్రాపర్లీ. అండ్ I think it was a good decision. We have a fantastic script, we have a great film. I think we have a much better film compared to both the Bollywood films. బట్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఏదో దాని రీమేకా అని చెప్పేసి వస్తున్న మాటలకి దెర్ హ్యాస్ టు బి అ కౌంటర్ కదా. అది కాదు అని చెప్పడానికన్నా యూ హ్యావ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఈవెంట్ ఆర్ అన్ యాక్టివిటీ ఆర్ I think the movie will speak to itself. And we've already screened the film to a lot of people, and everybody is loving it. It's an out and out entertainer, songs are really nice. So movie is good, and I think it will speak to itself. సో ఆ వరి ఏం లేదు యాజ్ అ ప్రొడ్యూసర్? No, not at all. Our ఎప్పుడూ లేదు అసలు. We never bother about the other films which were on similar lines. రైట్. That was never something that we thought about. ఎప్పుడు ప్లాన్ చేస్తారు సార్ రిలీజ్? May 7th we are releasing. రైట్. అండ్ దెన్ అగైన్ క్రిష్ గారితో Krish Gar film, Vaishnav Tej Krish Vaishnav film, second half of this year అనుకుంటున్నాం. We have not locked a date, but we want to get a nice date for ఫిల్మ్ release. రెడీ అయిపోయిందండి? ఫిల్మ్ రెడీ? Almost. And the shoot is fully done and post-production జరుగుతోంది. There's some VFX pending. So copy is almost ready, but we'll wait for a good time for release in the second half of this year. ప్రొడ్యూసర్కి ఒక మాట చెప్పండి, ఫిల్మ్ అంతా రెడీ అయిపోయి అండ్ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు సీ, బట్ రిలీజ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం వస్తుంది. హౌ డస్ ఇట్ ఫీల్ అండి? అంటే అందరూ చూడాలి, అందరూ అని ఒక ఆలోచన, అండ్ అట్ ది సేమ్ టైం రిలీజ్ రావాలని చెప్పి ఒక లాజికల్ డెసిషన్. హౌ ఇస్ దట్ కాన్ఫ్లిక్ట్ ఆల్వేస్? అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆ తొందర ఉండేదండి. సినిమా తీసేసాము, వెంటనే రిలీజ్ చేద్దాము, ఒకటి అందరికి చూపించాలని, 2 ఇమీడియట్గా డబ్బులు రిటర్న్ డ్రా చేసుకోవాలని. బట్ హ్యావింగ్ స్పెండ్ సో మెనీ ఇయర్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, నవ్ ఐ రియలైజ్ ఇట్స్ నాట్ జస్ట్ మేకింగ్ ఎ ఫిల్మ్ బట్ వెయిటింగ్ టు గెట్ ఎ రైట్ రిలీజ్. So, and that's what I'm doing for this film. I'm not in a rush to release the film at all. If I have to wait for 6 months, I will wait and make sure I get the best possible release for the film. Right. And not only for this film, going forward, I think any of the films that we're going to produce, రైట్. I think we will take the time and get the right release. So mistakes that we've done in the past, we won't repeat now. మస్తీస్ ఆహాలో వచ్చిన తర్వాత మళ్ళీ ఎనీ కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్ లేకపోతే వెబ్ మూవీస్ ఆర్ వెబ్ ప్రోగ్రామ్స్ కమింగ్ అప్ ఫర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్? We are doing one show for Disney Hotstar right now. Sometime second half of this year again that will be released in Disney Hotstar.
And we've given scripts to other platforms which are still in discussion. So maybe we'll start a couple of more this year. హోప్ఫుల్లీ టు సీ మోర్ వర్క్ ఫ్రమ్ యువర్ ఎండ్ అండ్ ఫస్ట్ టైం నుంచి 2 ఫిల్మ్స్తో పాటు ఇంకా చాలా ఎక్కువ ఫిల్మ్స్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us this time and all the very best, sir. Thanks, and thanks for the opportunity. Thank you. Like and subscribe Eagle Media Works.